నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ శ్రీనివాస్ వాలేటి. కూసాలు కదులుతుంటే వాసాలు పట్టుకోక తప్పదు. ఈ యుద్ధం మోయలేని భారం అనిపిస్తే తోడు తెచ్చుకోక తప్పదు. అసలైతే వాటికి ఆయన విరుద్ధం. అలిగితే అవతల మనిషి అంతమయ్యే వరకు మాట్లాడే అలవాటులే. ఒకసారి తిరస్కరిస్తే మళ్ళీ చూసి నవ్వే సంస్కారం కూడా లేదనేది పేరు. అలాంటిది తాను తగాదా పడ్డవారితో ఆలింగనాలు, తాను తిట్టిన వారితో కరచాలనాలు, తాను తిట్టిన వారికి పలకరింపులు. ఇలా కొన్ని రోజులుగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ జరుగుతున్నాయి జగన్ సార్ మీటింగులు. అవి పెళ్లిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, అయినా సరే చిరునవ్వు కూడా వదిలేవాడు కాదు గతంలో. కానీ ఇప్పుడు స్టైల్ మారింది, స్కెచ్ మారింది. చిరునవ్వులే కాకుండా ఆప్యాయంగా మాటలు వస్తున్నాయి. దీని వెనుక ఏ వ్యూహం ఉంది అనే చర్చ కూడా మొదలైంది. జగన్ ఆయన యాటిట్యూడ్ దెబ్బకు చాలామంది సీనియర్లు వెళ్ళిపోయారనేది నానుడి. దగ్గరుండి అవమానపడే బదులు దూరమైపోవడమే బెటర్ అనుకున్నారు. జగన్ సైతం తను కాదని వెళ్ళిన వారిని ఏనాడు తిరిగి పిలిచిందీ లేదు. ఒకప్పుడు కేవీపీని పెద్దవాడని కూడా చూడకుండా గొడవ పడ్డారని చెప్పుకుంటుంటారు. కేవీపీ సైతం కాంగ్రెస్ అధిష్టానంతోనే కలిసి జగన్ను దూరం పెట్టారు. ఇప్పుడు కేవీపీని ఓ కార్యక్రమంలో కలిశారు. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. తమిళనాడు డీఎంకే అధినేత సీఎం స్టాలిన్తోనూ కలిశారు. ఉదయనిధి స్టాలిన్తో భేటీ అయింది కూడా వైరల్ అయింది. ఇక మరో సందర్భంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితోనూ జగన్ మాట్లాడారు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన స్వరం మార్చారు, ట్యూన్ మార్చారు. న్యూట్రల్గా ఉన్నట్లు గతంలో నటించేవారు. ఇప్పుడు నేరుగా వైసీపీ తరపునే మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. పై వాళ్ళంతా ఇండీ కూటమి బ్యాచే. అంటే కాంగ్రెస్కు దగ్గరవ్వాలని చూస్తున్నాడా, లేక చరిత్ర చూస్తే జగన్ ఎవరికి దగ్గరవడం ఉంటుందని మేధావులు అంటున్నారు. అవుతున్నట్లు నటిస్తూ వాళ్ళని వాడుకుంటాడా? మొన్నటి వరకు బీజేపీని అలాగే వాడారని, ఇప్పుడు కూడా వాళ్ళు ఓకే అంటే వాడుకోవడానికి రెడీగా ఉన్నాడని, రేపటి కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరికి ఇచ్చకుండా దొరకకుండా వ్యూహం అమలు చేస్తూ ఇద్దరిని వాడుకుంటాడా అనే డౌటు వస్తుంది. ఒకటి మాత్రం నిజం, జగన్ తన యాటిట్యూడ్ పక్కన పెట్టి వీళ్ళని కలవడానికి కారణం తను బలహీనంగా ఉన్నాననే వాస్తవాన్ని గుర్తించడమే అంటున్నారు మేధావులు. ఇలా అందరినీ కలుపుకుంటూ వాడుకోకపోతే మళ్ళీ అధికారం సంగతి తర్వాత ఈ కూటమి నుంచి రక్షించుకోవడం కష్టమనే విషయం ఆయనకు అర్థమైనట్లుంది అంటున్నారు. రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి రేగడి లక్ష్మణరావు సార్ ఉన్నారు. నమస్తే లక్ష్మణరావు గారు. తెలుగు అధికార ప్రతినిధి అజయ్ కంటి గారు ఉన్నారు. నమస్తే అజయ్ గారు. శ్రీరామ్ సార్, మొదట మీ దగ్గరకు వస్తున్నాను. ఏంటి జగన్ గారిలో చేంజ్ వచ్చిందా? ఈ చేంజ్ వెనక ఏదైనా ఉందా? కథా కమామిష్ అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఇంకా నేను పూర్తి స్థాయిలో చేంజ్ వచ్చిందని అనుకోవట్లేదు, కానీ ఆ చేంజ్ రావాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 3 పార్టీలు కూటమిగా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడం అనేది, మళ్ళీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టపడాల్సిన విషయం. మనం పర్సంటేజ్ విషయాన్ని తీసుకున్నాం, ఇంకా 40% ఉందని వాళ్ళు కూడా ఇప్పటికీ చెప్పేది మాకు 40% ఉందని చెప్తున్నారు. సో అలా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఆ 40% లెక్క చూసుకున్నా కూడా 60-40 అవుతుంది. సో 60-40 తోటి ఎప్పటికీ ఆయన అధికారంలోకి రాలేదు. సో అందువల్ల ఈయన 40% పెరగనన్నా పెరగాలి, లేదా అవతల వాళ్ళ పర్సెంటేజ్ ఆ 60% లో విభేదాలు వచ్చి ఎవరికి వాళ్ళు విడిపోయి ఆ పర్సెంటేజ్ ఏమైనా తగ్గితే తగ్గాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండు జరగనంతసేపు కూడా ఇప్పుడు ఈయన మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ప్రయత్నం అనేది కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఆయన ఈ 2 రకాల రాజకీయాలు చేయాలి. ఒకటేమో ఆ కూటమిని ఏదో రకంగా విడగొట్టే ప్రయత్నం చేయాలి. రాజకీయంగా నేను తప్పన్నాను, అది ఏం తప్పని నేను అన్నాను. రాజకీయంగా ఆ కూటమి పార్టీని విడిపోయేలాగా చేయడం ఒక పద్ధతి, లేదంటే ఈయనకున్న 40%ని దాన్ని కనీసం 50+% గా మార్చుకోవడం రెండో పద్ధతి. ఈ రెండిట్లో ఏది చేసుకోగలుగుతారు అంటే, ప్రస్తుతానికి అయితే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి చూస్తే తెలుగుదేశంతో చాలా పని ఉంది అక్కడ కేంద్ర ప్రభుత్వానికి. సో వాళ్ళు విడిపోయే అవకాశం ప్రస్తుతానికి కనిపించట్లా. వాళ్ళిద్దరూ విడిపోకపోతే ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ ఎడిసి అడ్డే ఉంటారు. సో ఇప్పుడు మరి ఆల్టర్నేట్ ఏంటి అంటే, నా 40% కాకుండా నాకు ఇంకా వేరే పర్సెంటేజ్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. అది ఎలా వస్తున్నాయి అంటే, కాంగ్రెస్ కి ఎంతో కొంత పర్సెంటేజ్, అది 0.5%, 1%, 2%,
ఆ పర్సంటేజ్ కన్నా కూడా నాతో పాటు ఇంకొక పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈ కూటమి లాగా నేను కూడా ఒక కూటమిగా నేను కూడా ఒక కూటమిని ఏర్పాటు చేస్తాను. నేను కూడా కూటమిని ఏర్పాటు చేస్తే అప్పుడు నా వైపు కూడా ప్రజలు నా వైపు దృష్టి మరల్చే అవకాశం ఉంటుంది. కేసు ఆ కూటమి మాత్రమే కాదు, ఈ కూటమికి కూడా గెలిచే అవకాశం ఉంటుంది అన్న ఒక ఛాన్స్ తీసుకోవడానికి కూటమి వైపుకి వెళ్తాను కదా. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏదో ఒక కూటమి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కూటమిలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమున్నాయంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ తప్ప ఇంకా వేరే ఎవరు కనిపించట్లా. సో అందువల్ల కాంగ్రెస్ తోటి కలిసి నడవడాల్సిన అవసరం అయితే ఉంది. నడుస్తారా నడవరా అని చూడాలి. సరే, ఇప్పుడు జరిగిన అక్కడ ఒక ఫంక్షన్ లో కలవడం అంటారా, ఆ ఫంక్షన్ లో అందరినీ కలిశారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరిగిన ఫంక్షన్ కాబట్టి అది అందరూ ఎదురుపడ్డారు. ఎదురుపడిన ప్రతి ఒక్కళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఎదురుపడిన ప్రతి ఒక్కళ్ళు పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. అయితే మీరు అన్నట్టు ఇందాక గుర్తు చేసినట్టు కేవీపీ రామచంద్రరావు గారి పాత్ర ఏంటి? కేవీపీ రామచంద్రరావు గారు కనుక జగన్మోహన్ రెడ్డి వైపు వస్తే, కేవీపీ రామచంద్రరావు గారు కనుక జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తే వైఎస్ఆర్ గారి ఆత్మ అవకాశం ఉంది. అంతే కదా సార్, వైఎస్ఆర్ గారి ఆత్మ కేవీపీ గారు అంటే అదే, అందుకనే అప్పుడు కొంచెం సమీకరణాలు మారే అవకాశం ఉంది. అలా మారుతున్నాయేమో అనిపించేలాంటి సమీకరణం ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కేవీపీ గారు గీచిన గేట్ దాటే మనిషి కాదు. సో అలాంటి మనిషి ఈ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అంటే, అది కాకుండా ఆయన మామూలుగా ఆయన పని ఆయన చూసుకోకుండా బీజేపీ మీద విమర్శల కార్యక్రమం, ఎన్డీఏ మీద విమర్శల కార్యక్రమం, హిందుత్వం మీద విమర్శల కార్యక్రమం, ఇలాంటివన్నీ కూడా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో చేస్తున్నారు. మన దేశం అంతా కూడా సెక్యులర్ అని చెప్పి చెప్పడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాని ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీని విమర్శించడం అనేది పెట్టుకున్నారు. సో ఇవన్నీ అంటే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు, ఓవరాల్ గా యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందువల్ల అందరికీ వచ్చే డౌట్, కేవీపీ రామచంద్రరావు గారికి ఈయనకి మధ్య సయోధ్య జరిగిందా జగన్ గారికి మధ్య? ఒకవేళ అది మాత్రమే సరిపోదు. ఇప్పుడు చెల్లెలతో కూడా కొంత సయోధ్య తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే కేవీపీ గారు తలుచుకుంటే చెల్లితోటి సయోధ్య అనేది పెద్ద విషయం కాదు. అది కాకుండా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకా చిన్న పార్టీలని కూడా కొన్నింటిని కలుపుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇలా ఉండదు మన రాష్ట్రం. ఇంకా కొన్ని చిన్న పార్టీలు వస్తాయి. ఆ వచ్చే పార్టీలతో కూడా సయోధ్యతను కలుపుకుని అన్ని పార్టీలని కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిపక్షం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో అలాంటి సందర్భంలో కొత్త పార్టీలు ఆ ప్లేస్ లో రావడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. వచ్చే కొత్త పార్టీలతో ఈయన సయోధ్య చేసుకుంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సయోధ్య చేసుకుంటారా? ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ఒక ఫీలర్ వదిలారు, నేను కూడా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది అని. సో ఆ విజయసాయి రెడ్డి గారు మనవాడే కాబట్టి మనం కలిపేసుకుంటామా, లేదంటే ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇస్తామా? ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో ఈ అన్ని కాంబినేషన్ల వల్ల కూడా అవసరమైతే ఖచ్చితంగా కలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కలుస్తారా లేదా అన్నది మీరు అన్నట్టు ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కలిస్తే గనక ఆయనకి ఆయన పార్టీకి మంచిది. ప్రతిసారి కూడా సింగిల్ గా సింహం వస్తుందని డైలాగ్ చెప్తే సరిపోదు. గెలవాలి కాబట్టి గెలుపు అంటే ఎన్నికల్లో గెలుపు అనేది ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది కానీ డైలాగుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ మార్చుకుంటారా, తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి రమ్మని పిలుస్తారా? పిలవడం కూడా ఒక అవసరం. పిలిస్తే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉంటారు. సో అందువల్ల పిలుస్తారా లేదా ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూడాలి. కానీ మీరు అన్నట్టు అక్కడ జరిగిన విషయాల్లో రాజకీయ చర్చలు కనుక ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు అది వైసీపీ పార్టీకి మంచి శకనంగా నేనైతే భావిస్తాను. రైట్ సార్, రైట్. రేగిడి లక్ష్మణరావు సార్, మీరేమంటారు సార్? సార్, విఎస్ఆర్ గారు మీకు పెన్నులు ఉన్న పెద్దలకి వైకెట్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు, అలాగే ఉదయనిధి స్టాలిన్ గారు అందరూ ఒక పెళ్లి వేదిక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి అటెండ్ అవ్వడం జరిగింది.
పెళ్ళైన తర్వాత అందరూ వస్తారు, ఎవరెవరిని పిలిచారో ఎవరెవరిని ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ కూడా వస్తారు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్తుంటారు. అది కర్టసీ. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారిని కలిశారను, లేదంటే స్టాలిన్ గారిని కలిశారను, లేకపోతే ఇంకోటి ఇంకా అన్న డిఎంకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అది జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటారు, పొత్తు రూపంలో వెళ్తారు, కూటమిగా ఏర్పాటు చేస్తారు, లేదా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారు. కేవీపీ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో మనం మాట్లాడుతూ ఉన్నామో, కేవీపీ గారు ఆయన తన యొక్క ఏమంటారు తన యొక్క బలగం లేదంటే దానికి తెలివితేటలు వినియోగించి లేదా కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయడానికి మళ్ళీ పావులు కదుపుతూ ఉన్నారనేవన్నీ మీడియాలో ఊహాగానాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అది ఎంత కూడా ఏంటంటే ఎదురు నాయకుల తర్వాత పరస్పరంగా ఎదురైనప్పుడు సహజంగా మాట్లాడుకుంటారు. లక్ష్మణరావు గారు, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. జననాయకుడితో జననాయగన్ అనేసి సోషల్ మీడియాలో వచ్చింది సార్. విజయ్తో కలవటం, మీ సార్ కలవటం, అదొక హైప్. అయితే కేవీపీ రామచంద్రరావు సార్ అంటే జగన్ కాంగ్రెస్ పార్టీలోకి రావట్లా, కాంగ్రెస్ దగ్గరికి తీసుకుంటున్నాడు, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటున్నాడు అని టాక్స్. ఎందుకంటే ఇప్పుడు మీరోజు పెద్ద పార్టీ, మీరు పెద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినా ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్నారు కాబట్టి మీది పెద్ద పార్టీ, కాంగ్రెస్ సపోర్ట్ మీకు రాబోతుంది అని ఊహాగానాలు వస్తున్నాయని నేను అడుగుతున్నాను సార్. సార్ ఇక్కడ నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు ఎలాగ మారుతాయి అనేది రాబోయే రోజుల్లో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసేటప్పుడు ఇప్పుడు 2026లో స్టార్టింగ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన పరిపాలన అనేది ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించలేనప్పుడు ఖచ్చితంగా ఓటు శాతం ఏముందండి. ఇప్పుడు ఏదైనా ప్రజలే కదా, పార్టీలు కలిసి వచ్చినంత మాత్రాన ఆ ఓటు శాతం వచ్చి పడుతుంది అనేది అత్యక్తి. ఈ రోజున మనం చూసాం బీజేపీ పార్టీకి ఓటు శాతం ఎంత అండి, కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం ఎంత అండి, పవన్ కళ్యాణ్ గారి ఓటు శాతం ఎంత అండి. పవన్ కళ్యాణ్ గారి గతంలో ఆయన పోటీ చేసినప్పుడు ఇవన్నీ 4-5 పార్టీలు పోటీ చేస్తేనే ఆయనకి 4.5, 5.5 ఓటు శాతం వచ్చింది. అంటే రమరమ చూసుకుంటే 5-6% మాత్రం ఓటింగ్ మాత్రమే ఇది అన్ని 4-5 పార్టీలు. ఆయన యొక్క బలము, ఆయనకి ఎంత ఓటింగ్ ఉన్నదో కూడా ఆయనకు తెలియదు కదా. సిపిఐ, సిపిఎం, బిఎస్పి పార్టీ, జనసేన వగైరా బిఎస్పి అన్ని పార్టీలు కలిపితేనే వచ్చింది ఆ రోజున 6% పవన్ కళ్యాణ్ గారు. ఓన్లీ జనసేన పార్టీకి 6% రాలా. అంటే మేమేమంటామంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ప్రజల్లో మారితే ఓటు శాతం ఏముందండి. 30 పార్టీలు కలిసి వచ్చినా, ఒక పార్టీ పోటీ చేసినా ఖచ్చితంగా ప్రజలు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఈ కూటమి పార్టీ మరొక 10 పార్టీలు కలిసి వచ్చినా వీళ్ళు కోట్లేసే పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం గతంలో. ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఎందుకన్నానంటే 2009లో మనం చూసుకుంటే సార్, అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి కొత్తగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళారు చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ. ఆయన పోటీ చేశారు. అప్పుడు ఉన్నటువంటి 254 సీట్లు ఆ స్థానాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మనమైతే ఓడిపోయే పరిస్థితిలో ఉన్నామని చెప్పి అప్పుడు కూడా సిపిఎస్సి మహాకూటమి అనేది అప్పుడు కట్టడం జరిగింది. ఒక పక్కన చిరంజీవి గారి పార్టీ, ఒక పక్కన మహాకూటమి. అంటే టీడీపీ, సిపిఎస్, సిపిఎం ప్లస్ కేసీఆర్ గారి పార్టీ, ఇలా కేసీఆర్ గారు ఉన్నటువంటి చాలా పార్టీలు కలిసినాయి. అప్పుడు మహాకూటమి అనేది ఏర్పడ్డారు. అలాగే ఇటువైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలిచారండి? కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలోకి వచ్చింది. సో అక్కడ ప్రజలు అధికారంలోకి రావాలి, చేయాలి, కోరుకోవాలను ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఈ కూటమిలో ఏవి కూడా పనిచేయవండి. అసలు యాక్చువల్ ఏంటంటే వీళ్ళేమనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ టీడీపీ కలిసే కాబట్టి వీళ్ళు ఓటు బ్యాంక్ వచ్చేస్తే, ఓటు బ్యాంక్ అన్నది మీరు మంచి చేస్తూ వస్తే మంచిగా చేయకపోతారు. అదే టీడీపీ గతంలో 23 సీట్ల కిందకి ఇదైపోయింది. సో ఇక్కడ ప్రజల్లో తటస్థంగా ఉన్న ఓటర్స్ ఎవరైతే ఒక పార్టీకి
సాంప్రదాయమైన ఓటింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అది కాదనట్లా. టీడీపీకి ఉన్నటువంటి టీడీపీకి ఉంటుంది, వైఎస్ఆర్ పార్టీకి ఉంటుంది, జనసేనకు ఉంటుంది, వాళ్ళకి కొన్ని పార్టీ. కానీ ఇక్కడ తటస్థులు ఎవరైతే ఉంటారో, తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఎవరి వైపు అయితే మొగ్గు చూపిస్తారో ఫైనల్లీ వాళ్ళ అధికారంలోకి వస్తారు, అందులో నో డౌట్. ఖచ్చితంగా తటస్థంగా ఉన్న ఓటర్స్ని మాత్రం మనం వాళ్ళకి ఈ యొక్క రాజకీయ ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనలో ఎస్ ఇది బాగోలేదు, కూటమి వచ్చారు, మనం ఏదో అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిస్తే రాష్ట్రం మహా అద్భుతం అవుతుంది అనుకున్నాం, కానీ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకన్నా బెటర్ కదా చేశారని ఆలోచన విధానం ప్రజల్లో వచ్చింది. అలాగే తటస్థలో వచ్చింది అనుకోండి, డెఫినెట్గా సింగిల్ గెలిచే అవకాశం ఉంటాయి. లేదు రాజకీయ పరిణామాలు అప్పుడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైపు ఏ రంగం వెళ్ళాలో ఆలోచన విధానంలో ఆయన ఉంటారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక వ్యూహకర్తగా ఆయన అనేక సర్వేలు ఇచ్చినటువంటి సర్వే బట్టి, ప్రజల యొక్క నాడు బట్టి ఖచ్చితంగా ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది అధ్యక్షులు వారు నిర్ణయించుకుంటారు. తను అంటే చెన్నై వేదికగా పెళ్లికి వెళ్ళటం తప్ప ఏమీ సమాలోచన జరగలేదంటారు. కేవీపీ గారిది ఎటువంటి పాత్ర లేదంటారు, అంతేనా? డెఫినెట్గా సార్, కేవీపీ రామచంద్ర గారిది ఎటువంటి విధానం లేదు. మేము ఎవరి యొక్క ఏమంటారంటే పలానా నాయకుడు వస్తే వాళ్ళ వల్ల గెలిచే అవకాశాలు అయితే పలానా నాయకుడు అనుభవం మనకు అవసరం అని అంటే పార్టీలో ఉన్నారు ఆల్రెడీ. మా పార్టీలో అంత ఏమంటే క్యారబిలిటీ, కెపాసిటీ, చరిస్మా ఉన్న నాయకులు, బొత్స సత్యనారాయణ లాంటి నాయకులు చాలామంది ఉన్నారు పార్టీలో. బొత్స సత్యనారాయణ కన్నా వీళ్ళందరూ పెద్ద తురుము తోపులు కాదు నాకు తెలిసినంత వరకు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పార్టీ నాయకులు ఎవరైనా సరే. కానీ లక్ష్మణరావు గారు మీరు అన్నట్టుగానే ఈ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. మీరు చెప్పినట్టు ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఏమో రావచ్చేమో, తనకు అవసరం కావచ్చేమో, మీ అధినేత మనసులో ఏముంది ఎట్లా చెప్పగలం? నేను ఒకటే చెప్తున్నాను సార్ వైఎస్ఆర్ గారు, మేము వచ్చిన వాళ్ళని పార్టీకి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ ఎలక్షన్ అధికారం ఉన్నప్పుడు వస్తాం, అధికారం ఓడిపోతే పార్టీకి నుంచి బయటకు వెళ్ళిపోతాం, మళ్ళీ వాళ్ళ తీసుకురావాలన్న పరిస్థితిలో పార్టీకి వీళ్ళ వల్ల నష్టమా ఉపయోగమా అనుకున్న బేరే చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అయితే తీసుకొస్తారు, అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళకి ఎంట్రీ బోర్డు అయితే ఉండదు. రైట్ సార్, రైట్. అజయ్ బ్రదర్ మీరేమంటారు మీ టీడీపీ తరఫున? శ్రీనివాస్ గారు, మీకు, లక్ష్మణరావు గారికి, శ్రీరామ్ గారికి, వైకే టీవీ ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. మీరేదైతే ఇండియా కూటమి నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారని మీరు ఆయనకు ఎలివేషన్ ఇచ్చి దాని గురించి కేవీపీ గారు మాట్లాడారను, లేదా అతి పెద్ద నేత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ ఏదో సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కన్నా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు అసెంబ్లీకి రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతా ఉన్నారు. అది మీరు గమనించే ఉంటారా? మరి ఇండియా కూటమిలో పెద్ద పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వెళ్ళదలుచుకుంటే షర్మిల గారు ఆ విధమైన మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటుందా రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల నుంచి బయటికి వెళ్ళాలని చెప్పుకుంటూనే ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు న్యూట్రల్ అనే ఒక ముద్ర వేసుకొని ఆయన ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏదో కొత్తగా అజయ్ దగ్గర వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది కొత్త ఏం కాదు. 2014, 19, 19, 24 ఇప్పుడు దాకా కూడా ఆయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ గమనిస్తే బీజేపీకి ఎగనిస్ట్ గా, తెలుగుదేశం పార్టీకి ఎగనిస్ట్ గా, నారా చంద్రబాబు నాయుడు గారికి ఎగనిస్ట్ గానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లన్నీ. కాబట్టి వీళ్ళందరూ ఏదో వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కూటమిలోకి వెళ్ళిపోతా ఉన్నారు, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమో మారబోతా ఉన్నాయని ఏదైతే మీరు చెబుతా ఉన్నారో అవన్నీ సత్యదూరం. ఇక మీరు చెప్పిన వ్యక్తులు, కలిసిన వ్యక్తులు, డిఎంకే, అన్నా డిఎంకే, ఆ విజయ్ గారు, సినిమా హీరోలు కూడా కలిశారండి అక్కడ. సూర్య కూడా కలిశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల్లోకి వెళ్తా ఉన్నారా, లేదా సూర్య గారు, కార్తిక్ గారు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారా? ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ అతిథులుగా వచ్చిన వ్యక్తులు ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి గౌరవంగా ఆయన కలిసి ఉండొచ్చు. ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కలిసి ఉండొచ్చు. దానికి ఏదో జరిగిపోతా ఉంది. రెండోది, అక్కడ వాళ్ళు వచ్చిన సందర్భం నాకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే అక్కడ ఉన్న పెళ్లి కూతురు ఎంఏఎం గ్రూప్స్,
ఆ గ్రూప్స్ అధినేత అరుణాచలం మురగప్పన్ డాటర్, వాళ్ళది తమిళనాడు అతి పెద్ద బిజినెస్. వాళ్ళకి అనేక సంస్థలు ఉన్నాయి ఆ గ్రూప్ లో, మురగప్పన్ గ్రూప్స్. ఒకసారి మీరు వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి పేరు మాక్సిమం నేను అనుకోవడం ఏదైతే తమిళనాడులో వచ్చిన నేతలందరూ వాళ్ళ పిలుపు మేరకు వచ్చి ఉండుండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. దాంట్లో జగన్ రెడ్డి గారు పిలవటము, లేదా అక్కడికి వాళ్ళు వచ్చింది పెళ్లిని అడ్డు పెట్టుకుని ఇప్పుడు రాజకీయాలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో కూటమి ఏర్పడే ప్రయత్నం అయి ఉంటుందని అయితే నేను అనుకోను. అది అక్కడ వాళ్ళ పార్టీ నేతలే ఒప్పుకోవట్లేదు, లక్ష్మణరావు గారే ఒప్పుకోవట్లేదు. కేవీపీ రామచంద్రరావు కంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ కంటే మా దాంట్లో చాలా తురుము తోపుకాన నేతలు ఉన్నారు, వాళ్ళు ఎవరు మాకు అవసరం లేదని డైరెక్ట్ గా లక్ష్మణరావు గారే చెబుతా ఉన్నారు. మరి ఆ తోపుకాలు మీరు చెప్తున్నట్టుగా వాళ్లే వచ్చి నిన్న అంబటి రాంబాబు గారిని పరామర్శించి వాళ్లే ఆ ప్రెస్ మీట్లు పెట్టచ్చు. మరి ఉండవల్లి ఎందుకు వచ్చారు అనుకుంటారు సార్? జనాలు కూడా ఒక ఆలోచన వస్తుంది కదా, జనాల్లో కూడా ఒక సందిగ్ధత ఉంటుంది కదా. ఉండవల్లి అరుణ్ కుమార్కి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర అంబటి రాంబాబు గారిని పరామర్శించి ఆయన బయటకు వచ్చి టీడీపీని బీజేపీని తిట్టాల్సిన అవసరం ఏంటి అంటారు జనాలు. వాళ్ళకి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. శ్రీనివాస్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాళ్ళ కొత్తగా బీజేపీనో టీడీపీనో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం లేదు. ఆయన గతంలో మీకు గుర్తుంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, ఒక క్వార్టర్ బాటిల్ ఇట్లా పట్టుకొని ఇది ఎంతకు తయారవుతుంది, దీన్ని ఎంత కంపెనీలు తయారు చేస్తున్నాయి, ప్రజలు ఎంత కొంటా ఉన్నారు, దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంత అమ్ముతా ఉన్నారు, ప్రభుత్వానికి ఎంత లాభం మిగులుతా ఉందని ఇవన్నీ గతంలోనే మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విషయంలో ఎటువంటి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం వ్యాపారం చేసి రాష్ట్రాన్ని దోచేశాడు, ప్రజల ఆరోగ్యాలను ఏ విధంగా బలికొన్నారు, ఏ విధంగా మద్యం పేరుతో దోపిడీ జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. శ్రీనివాస్ గారు ఆ రోజు మాట్లాడలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. లడ్డులో కల్తీ జరగలేదు, ఇది కూటమి చేస్తున్న అసత్య ప్రచారం అని సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అసలు అక్కడ నెయ్యి ఉంటేనే కదా కల్తీ జరగటానికి. నెయ్యి లేకుండా పామాయిల్తో, పామోలిన్తో, అసిటిక్ యాసిడ్లతో వాటితో ఒక రసాయనాన్ని తయారు చేసి దాన్ని ఒక లడ్డుగా తయారు చేశారని సిట్టు చెబుతా ఉంటే కల్తీ జరగలేదు, జంతువు కొవ్వు కలగలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు జంతువు కొవ్వు కలిసిందని చెప్పారు, ఇది కలవలేదు కదా, ఇది అంబటి రాంబాబు గారి మీద జరుగుతున్న దాడి కాదు, కులం మీద జరుగుతున్న దాడి. ఈ విధంగా రాష్ట్రంలో ఏదో ఒక విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిత్యం న్యూట్రల్స్ రూపంలోనో మేధావుల రూపంలోనో రాష్ట్రం మీద రుదుతూనే ఉంటుంది. శ్రీనివాస్ గారు, వాళ్ళ కొత్తగా వీళ్ళు ఏదో వచ్చి అంబటి రాంబాబు సపోర్ట్ చేయడమో, లేదా వీళ్ళందరూ వాళ్ళ కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడమో కాదు. న్యూట్రల్స్ గా పేర్కొంటున్న కొంతమంది మేధావులుగా, స్వయం ప్రకటిత మేధావులుగా ఉన్న కొంతమంది, ఎనలిస్టుల ముసుగులో ఉన్న కొంతమంది ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, నారా చంద్రబాబు నాయుడు గారిపై, కూటమి పార్టీలపై, పవన్ కళ్యాణ్ గారిపై, నారా లోకేష్ గారిపై వాళ్ళు ఏదో విధంగా బురద జరుగుతూనే ఉంటారు. ఈ జరుగుతున్న క్రమంలో ఈ పెళ్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు మ్యారేజీ, ఆ కుటుంబ సభ్యుల్లో జరుగుతున్న ఫంక్షన్ లో గౌరవ అక్కడున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు, సినిమా హీరోలు వచ్చి ఉండొచ్చు. ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గౌరవంగా పలకరించి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. ఆ పెళ్లిలో ఒక కూటమి ఏర్పడటానికి కావాల్సినంత సమయం ఉందనుకోనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడనో నేనైతే అనుకోవడం లేదు. రైట్. శ్రీరామ్ గారు, మీరు లక్ష్మణరావు గారు మాట్లాడినారు, అజయ్ గారు మాట్లాడినారు సార్. కానీ నిప్పు లేందే పొగ రాదు కదా సార్. ఏదో సంథింగ్ ఉండబట్టే మేధావులు అయితేనేమి, ఇలాంటి విశ్లేషకులు ఎవరో ఒకరు మాట్లాడుకుంటేనే ఆ టాపిక్ బయటకు వచ్చింది సార్. విజయ్ని కూడా టచ్ చేసినట్టున్నారు, విజయ్ కూడా కాదన్నారు అనే ఒక టాపిక్ ఉంది. మొత్తం మీద ఈ 15 ఏళ్ళు మేమే ఉంటామని నిన్నటి రోజు కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. కూటమిని ఎడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు, జాగ్రత్తగా ఉండంటూ తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కూటమిని టచ్ చేయాలన్నా, కూటమితో ఫైట్ చేయాలన్నా మనకి తప్పదు అంటూ రైట్, వీళ్ళకి తెలియకపోవచ్చు కానీ అధిష్టానం బయటికి అన్నీ చెప్పరు, అధినేతలంతా చెప్పరు కదా, కొంత కింది స్థాయి వాళ్ళకి చెప్పకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్తో కలిస్తే, అంటే కాంగ్రెస్ సపోర్ట్ వీళ్ళు తీసుకుంటే షర్మిల ముందు ఎక్కడ మరి ఏం జరుగుతుందో చెప్పలేం. ఎనీ యూజ్ ఇన్ ఏపీ అనుకోవచ్చా సార్? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇంకా జవసత్వాలు ఉన్నాయనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవచ్చా సార్? రాజకీయాల్లో గంటలు మాట్లాడుకుంటేనే వాళ్ళు ఏదో వ్యూహం రచించినట్టు కాదు.
మనం మాట్లాడే భాషలో, మన వ్యక్తీకరణ అవతల వాళ్ళని కావలించుకోవడంలో కానీ, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కానీ, ఇలా ఏ రకంగా అయినా సరే పాజిటివిటీ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ పాయింట్కి వచ్చే శ్రీరామ్ గారు, రైట్ వినండి. అజయ్ గారు అండ్ లక్ష్మణ్ రావు ఇక్కడ వినాలి సార్. సార్ చెప్పింది కాబట్టి నేను కూడా అడుగుతున్నాను, మీరు మళ్ళీ నాకు ఆన్సర్ కావాలి. పెళ్లి మీరు చెప్పినట్టుగా ఎవరిది సార్? అమ్మాయి తండ్రి పోయి వాళ్ళందరినీ ఆహ్వానించాలి. ఆయన పిలుపు మేరకు గెస్టులంతా వచ్చారు అనుకోవచ్చు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ అయ్యారు సార్. ఉదయనిధి మారని కానీ ఎవరినైనా కూడా, ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా స్టైల్గా కూర్చోవచ్చు సార్. ఆయన కూడా పెళ్లికి వచ్చాడు, సరే సోదరుడి కొడుకు పెళ్లి అనుకోవచ్చు, వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళు ఆహ్వానించవచ్చు సార్. కానీ ఇక్కడ హైలైట్ అయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకొచ్చారు, ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు, వాళ్ళతో సరదాగా వ్యాఖ్యానించారు, వాళ్ళతో ముచ్చటించారు. సో ఈ అనుమానాలకు తావిస్తుందని అందరూ అంటారు సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తారు సార్. శ్రీరామ్ సార్, కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు నాకు కనబడి అక్కడ బీజేపీ వాళ్ళు అయితే ఎవరు వచ్చినట్టు కనిపించలేదు. అన్నా డిఎంకే వాళ్ళు కనపడ్డారు, డిఎంకే వాళ్ళు కనపడినట్టున్నారు, ఈ విజయ్ కనపడ్డాడు, వీళ్ళందరూ కనపడ్డారు. కానీ మరి బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకంటే అక్కడ అంత పెద్ద పెళ్లి విషయంలో బీజేపీ వాళ్ళు కూడా వచ్చి ఉండాలి. మరి ఎనీవే, అంటే ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన బీజేపీ వాళ్ళని కావలించుకున్నట్టు దృశ్యాలు మనకి ఎక్కడ కనిపించట్లా, లేదంటే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఇట్లాంటి. అంటే ఒకవేళ కలిస్తే కలిసి ఉండొచ్చు, నేనేం కాదన్ను. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో మారుతున్న చిత్రాలను చూపిస్తూ ఉంటాయి. ఇది నేను చెప్పదలుచుకుంది. అది అక్కడ మనం ఎదుర్కొంటే, మీరు నాకు కనపడ్డారు అనుకోండి, మీకు నాకు అంత ముందు గొడవ అనుకోండి, మీరు నాకు ఎదుర్కొండా వస్తుంటే కూడా నేను పక్కకి తప్పించుకుని వెళ్ళొచ్చు. లేదు మీతో నేను మాట్లాడదలుచుకున్నా అనుకోండి, శ్రీనివాస్ గారు బాగున్నారా, చాలా కాలం అయిందన్న, మీ దగ్గరికి వస్తా, అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తా. ఇంకా మీతో కంటిన్యూ చేయాలనుకున్నా అనుకోండి, కావలించుకుంటా. ఇలాంటి రకరకాల పోస్చర్స్ అండ్ జెస్చర్స్, ఈ పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. రాజకీయాలు అన్ని బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఉండవు. అందువల్ల నిన్నటి దాకా తోపులు తురుముకాలనుకున్న వాళ్ళు ఈ రోజు ఖాళీగా ఉంటారు. ఈ రోజు ఖాళీగా ఉన్నారు, ఎందుకు పనికిరాదు అనుకున్న వాళ్ళు తోపు తురుముఖాన్లు అవుతారు. ఒకప్పుడు కేవీపీ రామచంద్రరావు అనే తురుముఖాను ముందు మిగతా ఎవ్వరూ లేరు కాంగ్రెస్ లో, ఒక రాజశేఖర రెడ్డి తప్ప మిగతా ఎవ్వరు తోపు తురుముఖాన్లు కాదు కాంగ్రెస్ లో. అప్పుడున్న కాంగ్రెస్ లో వాళ్ళే చాలా మంది ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. సరే, అది వేరే చర్చ. కానీ నేనేమంటా అంటే, ఈ రోజు ఆయన ఖాళీగా ఉన్నాడు. ఈ రోజు ఆయన ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పి ఆయన తోపుతురుం కాదు అనుకుంటే కూడా మళ్ళీ రాజకీయాలు మారిపోతాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు చిదంబరం గారితో చాలా ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు. ఎందుకంటే ఈ సౌత్ ఇండియా అంతా కూడా మొత్తం అంతా పర్యవేక్షించింది అప్పుడు చిదంబరం గారే. ఇప్పుడు ఆయన మాట లేకుండా వెళ్ళి అప్పుడు అందరితో కలిసేది లేదు, అందరితో మాట్లాడేది లేదు, అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చిదంబరం గారిని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటి, ఆయన మాట్లాడిన మాట ఏంటి, ఆయన ఈయనతో మాట్లాడిన మాట ఏంటి, షేక్ హ్యాండ్లు ఏంటి, ఇవన్నీ కూడా ఢిల్లీకి వెళ్ళిపోతాయి. ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రెస్పాన్స్లు ఏమైనా ఉంటాయా ఉండవా, ఒకవేళ ఈయన ఒకవేళ ఏమైనా రెస్పాన్స్ ఉందనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చారనుకుంటే దానికి పాజిటివ్ గా రెస్పాన్స్లు ఉంటాయా ఉండవా, ఇవన్నీ నడుస్తుంటాయి. అలాగే విజయ్ తోటి, అలాగే అన్నా డిఎంకే వాళ్ళతోటి, ఎవరితోటైనా సరే. అప్పుడు నేనేది ఏంటంటే, ఇప్పుడు గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉండదలుచుకోలేదు అనేది కొంచెం క్లియర్ కనబడుతుంది నాకైతే. ఎందుకంటే స్టాలిన్ తోటి బాగున్నారు ఆయన, విజయ్ తోటి బాగున్నారు ఆయన, అలాగే అన్నా డిఎంకే వాళ్ళతోటి బాగున్నారు ఆయన, అలాగే చిదంబరం గారితో బాగున్నారు ఆయన, ఇలా అందరితోటి ఓపెన్ గా ఉన్నారు. ఇది మంచి పరిణామం, రాజకీయాల్లో మంచి పరిణామం. ఇప్పుడు అయితే నేనేమంటానంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో 29 ఎన్నికల్లో అసలు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, దాన్ని బట్టి కూడా అన్ని సమీకరణాలు మారిపోతాయి. అలా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ ఎన్డీఏ ఉండాలి అంటే ఈ రోజున్న పార్టీలతో వెళ్తే, అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తే బెటర్ అవుతుందా, వైసీపీతో కలిసి వెళ్తే బెటర్ అవుతుందా? రాజకీయ సమీకరణాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా మారుతున్నాయి. తేలిగ్గా ఏమి లేవు, అంతా మనం అనుకున్నంత సాఫ్ట్ గా ఏం లేదు. అందువల్ల అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎవరితో వెళ్తే బెటర్ అనుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీతో వెళ్తే బెటర్ అనుకుంది కదా, ఇప్పుడు టీడీపీతో వెళ్తే బెటర్ అనుకుంది. మొత్తానికే మూసేసాం చంద్రబాబు నాయుడు గారు కన్నది, ఆ డోర్లు ఓపెన్ చేశారు కదా. అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎవరితో కలవాలనుకుంటుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అసలు గెలుస్తుందా గెలవదా
దాని మీద కూడా ఇక్కడ ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఇవన్నీ రకరకాల సమీకరణాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే ఈ సమీకరణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉండే ఉంటాయి కాబట్టి ఈ రోజు ఆయన కొంచెం ఓపెన్ అయ్యారు. అటు పక్కనేమో ఆయన ఓపెన్ అయ్యారని కనబడుతోంది. అందులో మరి మాకు ఇలాంటి ఏ నాయకుడు అక్కర్లేదన్న ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నారు వైసీపీ నాయకులు మాకు ఏ నాయకులు అక్కర్లేదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన అంతటా ఆయన వెళ్ళాడు. లక్ష్మణరావు గారు నాకు మీరు వద్దుకోండి అంటుంటే ఆయన వెళ్ళాల్సిన పని ఉండదు కదా. కానీ ఆయన కావాలని కోరుకునే వాళ్ళు పార్టీలో ఉండుంటారు. అందుకనే ఆయన వెళ్ళాడు, జైలు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పోస్టర్స్ నేను మళ్ళీ పోస్టర్స్ చేసేచ్చు వెళ్ళి మంచి పోస్టర్స్ చేసేచ్చు అంబటరామ్ గారు కలవడం, ఆయన పలకరించడం, మాట్లాడడం, బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మామూలుగా ఏదో జస్ట్ అంబటరాంబాబు ఫ్రెండ్ అనుకోండి, ఏదో మామూలుగా జస్ట్ అంబటరాంబాబు ఫ్రెండ్ అయ్యేంత సీన్ ఉందంటే ఇద్దరు సమకాలీనం కాదు. కాబట్టి అంటే అప్పట్లో ఉండవల్లి గారికి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. అయినా సరే ఇప్పుడు అంబటరాంబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడి వెంటనే వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉన్నా. కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఏంటి అర్థం? ఈయన కూడా ఏదో చెప్పదలుచుకున్నాడు. అక్కడ మైకుల ముందు మాట్లాడేది కాదు మనం చూడవలసింది. మైకుల ముందు మాట్లాడేదానికన్నా కూడా ఆయన ఇంకేదో చెప్పదలుచుకుంటున్నాడు. అది జగన్ గారికి చెప్పదలుచుకున్నాడా, లేదంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాడా, ఏం చెప్పదలుచుకున్నాడు? ఎందుకంటే తెలుగుదేశానికి చెప్పేది లేదు, ఆయన చెప్పేది లేదు, వీళ్ళు వినేది లేదు. సో ఆయన కూడా కొన్ని చెప్పదలుచుకున్నాడు. ఇవన్నీ కూడా స్పాట్లన్నింటినీ కూడా చుక్కలన్నింటినీ కూడా కలిపితే కనుక కొంత మనం ఏదైతే పొగ అనుకుంటున్నామో ఇవన్నీ కలుపుకుంటే కొంత పొగ వస్తుంది. రైట్. మీరు తెలంగాణలో బీఆర్ఎస్ మర్చిపోయారు సార్. మీరు కేటీఆర్ ని మర్చిపోయినట్టున్నారు. తెలంగాణలో ఆ కేటీఆర్ సార్ కూడా బెంగళూరులో గెలిచారు. కలిసి వెళ్తున్నారు, ఎప్పుడు లేదు. ఎవరికి లక్ష్మణరావు గారికి డౌట్ ఉండదు, మన తెలుగుదేశం మిత్రులకి డౌట్ ఉండదు. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పదలుచుకుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ అయ్యారు. ఇంకొక విషయం చెప్తా, ఇంకా మీరు కేటీఆర్ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి అసలు ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ కూడా పోటీ చేయాలని మళ్ళీ ఆ ఆలోచనలు కూడా ఉన్నాయి. ఈ మధ్య వార్తలు వచ్చినాయి. అది ఎందుకోసం చేస్తున్నారు అంటే కూటమిలో ఉన్న ఓటర్లను తగ్గించే ప్రయత్నం. రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో. మనమే గెలవాల్సిన అవసరం లేదు. అవతలాంటి ఓడిస్తే కూడా మనం గెలుస్తాం. ఏదో రకంగా అవతలాంటి ఓడిపోయేలా చేస్తే కూడా మనం ఆటోమేటిక్ గెలుస్తాం. ఇవన్నీ వ్యూహాలు ఉంటాయి. ఈ అన్ని వ్యూహాలకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నారు. ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నా, కూటమి గురించి ఎక్కడ మాట్లాడట్లని. సో అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఓపెన్ అయినట్టున్నారు. ఆ ఓపెన్ అవడం అనేది ఆ పార్టీకి మంచిది అని చెప్తున్నాను. రైట్. లక్ష్మణరావు సార్, మార్పు మంచిదే అంటున్నారు శ్రీరామ్ గారు. లక్ష్మణరావు గారు సార్, మార్పు అనేది మంచిదే, ఎవరికైనా మంచిది కాదని ఎందుకుంటారు? మార్పు మంచిదే. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తదుపరి పరిణామాలు ఉంటాయేమో కానీ ఇప్పటి వరకైతే అలాంటి ఆలోచన మీదే సింహం సింగిల్ గానే వస్తుంది అంటారు మీరు ఎప్పుడు చెప్పినట్టే, అంతేనా? అంటే నా డైలాగ్ కాదండి, నా డైలాగ్ అని కాదు. పార్టీ ఏదైనా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ 3 సార్లు వచ్చింది కాబట్టి మరి 4వ సారి రాదు. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా. మరి కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో సపోర్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. విజయ్ గారిని కలుపుకొని వెళ్ళొచ్చు, కేసీఆర్ గారిని కలుపుకొని వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడేమో ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయి అనేది ఇవన్నీ ఊహాగానాలే. ఎవరికారు ఊహించుకుంటారు. అమ్మా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయ్ గారు లేదంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు కూడా ఈ ఇండియా కూటమిలో ఉంటే ఈ సౌత్ ఇండియాలో బంపర్ మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మేధావులు కానీ నా తెలుగుగానే మాట్లాడచ్చు, ఎవరికున్న వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ప్రజాకర్షణ గల నాయకులు, ప్రజాదరణ గల నాయకులు ఇద్దరు కూడా కాబట్టి వాళ్ళకున్నటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దేన్ని కాదనట్లా. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఎంతవరకు ఉపయోగపడతాయి? విజయ్ గారికి ఆయన రేపొద్దున అధికారంలోకి రావడానికి ఆయనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు
అల్టిమేట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ఆలోచన విధానంలో ఉంటారు. కానీ లక్ష్మణరావు గారు, ఇప్పుడు కేవీపీ గారు కానీ, ఉండవల్లి కానీ, పల్లంరాజు, ఇట్లా చాలా పెద్దలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితో కలిసి నడిచిన వాళ్ళు, అప్పట్లో ఆయనకి ఫేవర్గా ఉన్న వాళ్ళంతా. వీళ్ళంతా సపోర్ట్ చేస్తారన్నా వస్తా అన్నా ఏంటి మీకు అభ్యంతరం ఏంటి, అవసరం లేదంటారు ఇలాంటి వాళ్ళ సపోర్టు? సార్ వీళ్ళందరూ కూడా సలహాదారులుగా జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు ఇవ్వడానికి వస్తానంటే అఫ్ కోర్స్ కాదనరు. కానీ మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారంటే ఆల్రెడీ ఉన్నారు కదా. అది ఏదైనా అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఉన్నటువంటి సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని ఈ రకంగా వెళ్తే మంచిదని సలహా ఇవ్వడంలో తప్పులేదు. సలహాలు ఇవ్వడంలో తప్పేమో అనట్లా. కానీ ఆల్రెడీ 175 నియోజకవర్గాలు ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఒక్కొక్కరు 4-5 ఉన్నారు క్యాండిడేట్లు. మాకివ్వండి అని ఇన్ఛార్జ్లో ఇప్పటికే చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇన్ఛార్జ్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు, క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ గా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా యంగర్ జనరేషన్, యంగర్ అంతా ఉన్న ఈ క్రమంలో మళ్ళీ అవ్వచ్చు వాళ్ళు మంచి రాజకీయ ధురంధరులు, మంచి అనుభవం గల నాయకులు, ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా మంచి వ్యక్తులే కాదనట్లా. కానీ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న రాజకీయ పరిణామాలకి వాళ్ళ ఇమడకపోవచ్చు, వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. పోనీ విజయసాయి రెడ్డి గారు వస్తానంటే సార్, విజయసాయి రెడ్డి గారు వస్తారంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు సార్. విజయసాయి రెడ్డి గారు ఆయన ఏమంటారు పశ్చాత్తాపం చెంది లేదు రాకుండా ఉండవలసిందే పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో నేను కాకపోతే ఇంకెవరుంటారు, ఖచ్చితంగా నేను ఉండాలి అని ఆలోచన విధానం విజయసాయి రెడ్డి గారికి ఉందనుకోండి. ఎస్, ఎలాగే విజయసాయి రెడ్డి మా మనసే, విజయసాయి రెడ్డికి లైఫ్ ఇచ్చిందే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క కన్సర్న్ ఉందనుక ఖచ్చితంగా వస్తారు. దాని ఏమైనా తప్పే ఉంది. విజయసాయి రెడ్డి గురించి రావద్దు మీరు ఉండిపోండి మేము అనట్లేదు కదా. విజయసాయి రెడ్డి గారి వ్యక్తిగత విషయం అది. ఆయన వచ్చినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి విధానంలో ఉంటుంది. లేదంటే ఆయన ఏదో కొత్త పార్టీ పెడతానంటున్నారు, లేదంటే కొత్తగా రాజకీయాల్లో ఆయన విధానంలో వెళ్ళాలని ఆలోచనలో విన్నారు. ఆయన పార్టీ పెడతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వస్తారా అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క పూర్తిగా ఆయన వ్యక్తిగతం, మనం చెప్పడానికి లేదు కదా. రాజకీయ పరిణామాల్లో ఏవి ఎలాగుంటాయి, లేదా విజయసాయి రెడ్డి గారు బీజేపీకి వెళ్తారా, లేదంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూసాం. ఏపీ వెంకటేశ్వరరావు గారు మనం చూసాం. ఆయన ఏమంటాడు, ఆయన పార్టీ పెడతానంటాడు, ఇంకొక ఆయన పార్టీ పెడతానంటాడు, ఇంకొక ఆయన పార్టీ పెడతాడంట. ఎవరికైనా అఫ్ కోర్స్ ఎవరైనా ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరికైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడగచ్చు. దాన్ని మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు. సో ఖచ్చితంగా సార్ ఇక్కడ అన్నదేంటంటే విజయసాయి గారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి, చాలా స్ట్రాంగ్ గా మారిపోతున్నాయి. అవి ఏంటనేది ఎదురు చూడాలి. ఈ రోజు మనం మాట్లాడే విధానంలో కాకుండా మీరే చెప్తున్నారు రాబోయే రోజుల్లో మారబోతున్నాయని చెప్తారు, కానీ ఆ మారే పరిణామాలు చెప్పలేకపోతున్నారు. అంతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను అన్నదేంటంటే విజయసాయి గారు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఖచ్చితంగా పొలిటికల్ గా చాలా చేంజ్ అవుతా ఉంది, చాలా అవుతా ఉంది. ఇది ఎవరు ఏంటన్నది ఎటువైపు అనేది ఖచ్చితంగా వేకెన్సీ చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే మనం మాట్లాడి చర్చించుకునే విధానం కాదు, కానీ ఖచ్చితంగా పెనుమార్పులు అనేది రాబోతానే. ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుంది, వెయిట్ అండ్ సీ. రైట్. అజయ్ గారు ఏమంటారు సార్? ఎట్టకేలకు లక్ష్మణరావు గారు చెప్పేశారు, ఒక క్లూ అయితే ఇచ్చేశారు మీకు. మీరేం 15 ఏళ్ళు అంటున్నారు, 15 ఏళ్ళు మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అంటున్నారు, కానీ పెను మార్పులు జరగబోతున్నాయి, ఏదో జరగబోతుంది అంటూ మాత్రం క్లూ ఇచ్చేసారండి. శ్రీనివాస్ గారు, మీరేదైతే జగన్మోహన్ రెడ్డి గారి అటువైపా ఇటువైపా ఆ గట్టును ఉంటాడా ఈ గట్టును ఉంటాడా అని మాట్లాడుతా ఉన్నారు. ఇదైతే నేను అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితిలో టూ ఇయర్లీ టు టాక్. ఇంకో అంశం, మీరు బీఆర్ఎస్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఎలక్షన్కి వెళ్తున్న క్రమంలో కేసీఆర్ గారు ఈయనకంటే ఇంకొక అడుగు ముందుకేసి దేశం మొత్తం తిరిగి నేను ఇంకొక కూటమి పెడతాను, నేనే ప్రధానమంత్రి అభ్యర్థి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చారు కూడా. మార్చి ఆయన దేశం మొత్తం 4-3 రాష్ట్రాలు తిరిగి ఎక్కడ ఆయనకి స్పందన లేక ఆయన ఇంట్లో కూర్చోవడం జరిగింది. దేశ రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తిగా మారాలన్నా, ఒక కీలక పరిణామాలు జరుగుతున్న క్రమంలో మనకి కీలక పాత్ర ఉండాలన్నా, మన క్రెడిబిలిటీ, మన సీనియారిటీ, మన నాయకత్వ లక్షణాలు బట్టి
అక్కడ మన పాత్ర నిర్ధారిస్తుంది. ఉమ్, ఇది మీ అందరికీ తెలిసిన అంశమే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని కలవాల, డిఎంకేని అన్నా డిఎంకే నేతల్ని, ఉమ్, విజయ్ గారిని, శరద్ పవార్ గారిని, మీరు ఏదో ఒక పేరు చెబుతా ఉన్నారు, చిదంబరం గారిని చెబుతా ఉన్నారు. ఎస్ సార్. అసలు వీళ్ళందరిలో వీళ్ళకి ఎవరికి సంబంధాలు లేవు కదా. వీళ్ళందరూ ఖచ్చితంగా ఇండియా కూటమి కిందే ఉన్నారా? ఉమ్. వీళ్ళందరూ ఇండియా కూటమి కింద ఉన్నారా? లేదు కదా. మెజారిటీ బ్యాచ్ ఇండియా కూటమి కదా, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే మెజారిటీ. అదే అడుగుతున్నా సార్, మీరు మెజారిటీ అంటా ఉన్నారు, అందరూ లేరు కదా అంటా ఉన్నా నేను. ఉమ్, ఇంకొక అంశం, ఎక్కడో పెళ్లిలోనో చావుల దగ్గర కలిసిన దగ్గర ఇంత పెద్ద కీలక రాజకీయ నిర్ణయాలు జరుగుతాయని నేనైతే ఖచ్చితంగా ఏకీభవించను. ఉమ్, ఎందుకంటే చాలా ఫంక్షన్స్ లో అపోజిషన్ లీడర్స్ కలవడం జరుగుతుంది, ఆప్యాయంగా ఆలింగనాలు చేసుకోవడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది, షేక్ హ్యాండ్లు ఇవ్వడం జరుగుతుంది, కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు. మొన్న మీరు రీసెంట్ గా చూస్తే నారా లోకేష్ గారు, బొత్స సత్యనారాయణ గారు చాలా ఆప్యాయంగా పలకరించుకోవడం చూశారు. ఉమ్, దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు, శ్రీరామ్ గారు? ఉమ్, దాన్ని కూడా ఒక కలయిక అందామా? ఉమ్, బొత్స సత్యనారాయణ గారు కుటుంబంలో వస్తాడా, లేదా నారా లోకేష్ గారు అటు వెళ్తారా? కాబట్టి ఎక్కడో ఒక ఫంక్షన్ లో కలిసినాయో, ఒక చావు ఇంట్లో కలిసినాయో, లేదా ఎక్కడైనా ఎదురైనప్పుడు మాట్లాడుకున్న అంశాలని ఇంత పెద్ద రాజకీయ కీలక నిర్ణయానికి ఇది ఉపయోగపడుతుందనో, లేదా అక్కడ ఆయన కలిసింది నానా రకాల పార్టీని, డిఎంకే ఉంది, అన్నా డిఎంకే ఉంది, ఇంకోటి ఆయన విజయ్ గారు ఉన్నారు. అసలు ఆయన ఎటువైపు ఉంటాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఉమ్, ఆయన విషయంలో కొన్ని రోజులు బీజేపీ అంటున్నారు, కొన్ని రోజులు కాంగ్రెస్ అంటూ ఉన్నారు, ఆయనకే క్లారిటీ లేదు. అట్లాంటి విజయ్ గారిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తాడనో, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తాడనో, లేదా రాబోయే రోజుల్లో ఏం ఇండియా కూటమిలో చేరితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలిసిందే. ఉమ్, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఉపయోగం ఉంటుందని అయితే నేనైతే అనుకోను. ఉమ్, ఆంధ్రప్రదేశ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవడం ద్వారా కాంగ్రెస్ కి ఏదైనా ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఉమ్, కాబట్టి ఇంకొక విషయం, మీరు ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కదా శ్రీనివాస్ గారు. ఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారా, లేదా ఎన్డీఏ కూటమితో ఉంటారా? ఉమ్, ఎన్డీఏ కూటమితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కలిసి నడుద్దాం అనుకుంటా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగ యువతీయులకు ఉద్యోగ కల్పన, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రజలు తీసుకునే నిర్ణయం మీద కూడా భారతదేశంలో అనేక కీలక రాజకీయ పరిణామాలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు కూటమి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బీజేపీతో కలిసి ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఎన్ని వేల ఉద్యోగ కల్పన, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వాటిల్లో గ్రౌండ్ అవుతున్న విధానం, ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వన్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏ విధంగా మొదటి స్థానానికి మీరు అట్లా చెప్పుకున్నారు, కానీ లక్ష్మణ్ రాజు లాంటి సార్లు ఏమంటారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, అంతా కక్ష సాధింపు పాలన సాగుతుందని వాళ్ళు అంటారు. మీరేమో మీ పార్టీ కూటమి గొప్ప చెప్తున్నారు. శ్రీనివాస్ గారు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అదే మాట మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతా ఉంది, సంక్షేమం జరుగుతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడితే వాళ్ళ పార్టీ రాష్ట్రంలో ఉంటుందా? వాళ్ళు మాట్లాడాల్సిన అంశం అదే. కాకపోతే మేమేమో చెబుతా ఉన్నామంటే సహేతుకమైన, అవసరమైన ప్రభుత్వానికి సూచనలు చేయండి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపండి, వాటిని సరి చేసుకునే దానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమమే జరగట్లేదు, ఈ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తా ఉన్నాయి అని లక్ష్మణ్ రావు గారు మాట్లాడితే నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనం ఆలోచించాలి. లక్ష్మణ్ రావు గారు చెప్పిన మాటలు కానీ, మేము చెప్పే మాటలు కానీ మేమిద్దరం ఒకరు చెప్పుకోవడం కాదు కదా, రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరి మాటలు స్వాగతిస్తా ఉన్నారు, ఎవరికి అండగా నిలబడతారు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆంధ్రప్రదేశ్ ని పరుగులు పెట్టిస్తా ఉంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈరోజు లక్ష్మణ్ రావు గారు చెబుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేస్తా ఉన్నారు వీధుల్లోకి వచ్చి. నేను సూటిగా మీ ద్వారా లక్ష్మణ్ రావు గారిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పోరాటం ఏదైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం దేనికి? ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకూడదు,
ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మించకూడదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరగకూడదు, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, ప్రజలకి సకాలంలో సంక్షేమం అందకూడదు. వీటిపై జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం, లక్ష్మణరావు గారు, వీటిపై జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, వీటిపై జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, ఆయన ఎక్కడ పోరాట యాత్ర, అది పోరాట యాత్ర కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చేసేది, ఆయన వెళ్ళేది గంజాయి కేసులు ఇరుక్కున్న వాళ్ళను, రేపిస్టులను, మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళను ప్రకటించడానికి వెళుతూ ఈయన ఒకళ్ళ ఇద్దరిలో పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాలు. ఈ రాష్ట్రంలో మిర్చి అడ్లోకి వెళ్ళారనుకోండి శ్రీనివాస్ గారు, అక్కడున్న బిచ్చి బస్తాలు మొత్తం దొరికేస్తారు. మామిడి రైతులను పలకరించడానికి వెళ్ళారనుకోండి, అక్కడున్న మామిడికాయలు మొత్తం నేలపాలు చేసేస్తారు. ఈ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం. ఒక రైతు దగ్గరికి వెళ్ళి పలకరించాలనుకోండి, ఆ ఇల్లంతా ధ్వంసం అయిపోతుంది వీళ్ళ కార్యకర్తలతో. అది వీళ్ళ అండగా ఉండే విధానం. ఈరోజు రాష్ట్రంలో 16,000 దగ్గరగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు, 5,500కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు, దరిదాపుగా 50,000కు పైగా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన ఈ 20 నెలల కాలంలో జరిగింది. 25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఎంఓఏలకు తెచ్చుకోవడం జరిగింది. 50% దీంట్లో గ్రౌండ్ అవుతా ఉన్నాయి. వైజాగ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, ఐటీ హబ్ గా ఏ విధంగా వైజాగ్ మారుతా ఉంది, రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి, అమరావతి ప్రాజెక్ట్ కావచ్చు, ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతా ఉంది అనేది శ్రీనివాస్ గారు, నేను కూటమి ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఖచ్చితంగా నేను డిఫెండ్ చేసుకుంటా. కానీ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడతా ఉన్నారు? ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగ కల్పన లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ఇక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా సహకరించలేదు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఉందా? అమరావతి నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. విశాఖ ప్లాంట్ ను కాపాడేదానికి 11,000 కోట్లకు పైగా నిధులు ఇవ్వడం జరిగింది కేంద్రం నుండి. ఈ రోజు విశాఖ ప్లాంట్ లాభాల్లోకి రావడం జరిగింది ఈ 20 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనా సమయంలో. పోలవరం ఏ విధంగా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి, దానికి కేంద్రం ఏ విధంగా సహకరిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు, గూగుల్ సంస్థ 1,50,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి శ్రీనివాస్ గారు. టీసీఎస్ కానీ, కాన్విజెంట్ కానీ వాళ్ళ కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాలో కానీ నిన్నే బిట్స్బిలానికి 70 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. 2027-28 విద్యా సంవత్సరం ప్రారంభంలో బిట్స్బిలాని నుంచి కాలేజీకి స్టూడెంట్స్ జాయిన్ అయ్యే విధంగా వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఒక 2 రోజుల క్రితం ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 20 నెలల పరిపాలనా సమయంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమం రాష్ట్ర ప్రజలు కొనియాడుతా ఉన్నారు. దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చేదానికి నిరంతరం శ్రమిస్తా ఉన్నారు. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే నారా లోకేష్ గారు మాటిచ్చారో యువగణం పాదయాత్రలో, ఆ మాట నిలబెట్టుకునే దానికి నిరంతరం ఏ విధంగా నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. లక్ష్మణరావు గారు శ్రీనివాస్ గారు ఒక్క విషయం, 1,200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ని ఈరోజు విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం అండదండలతో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి చేదోడువాదోడుగా ఉంటూ సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నా ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం ఇంకొక 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన వాళ్ళు అదే విధంగా ఈ కూటమికి అండగా నిలవబడతా ఉన్నారు. లక్ష్మణరావు సార్, ప్లీజ్ సార్. వైఎస్ఆర్ గారు, ఏదైతే 3,500 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి 1,200 కోట్లు రిలీజ్ చేసామని మాట్లాడుతూ ఉన్నారు. అది ఇంతవరకు రిలీజ్ అవ్వాలా?
గత నెలలో గత 6 నెలల క్రితం అనుకుంటా 750 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు అది దిగానం లేదు. అది ఆ 750 కోట్ల రూపాయలు కూడా ఇంతవరకు రిలీజ్ అవ్వాలి. ఇలా 1200 కోట్లని మరొక డ్రామా. జస్ట్ ఎవరైతే ఆ విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాటం నుంచి బయటకు వినండి సార్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ ఒక్క రూపాయి ఏ కాలేజీలకు వెళ్ళలేదు, ఏ విద్యార్థుల సర్టిఫికెట్లు రాలేదు, రేపొద్దున ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? మీరేదో నోటు మాట మీద 1200 కోట్లు 750 కోట్లు ఎంతవరకు రాలా స్వామి? 6 నెలల క్రితం మీరు చెప్పిన 700 కోట్లు రావాలా? 750 కోట్లు రాలా? 3500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కాలేజీలకి. ఏం మాట్లాడతారు మీరు? అన్ని అబద్ధాలేనా? మీరు 6 సిలిండర్లు వినండి, ఈ 2 సంవత్సరాలకి ఇవ్వాల్సింది 6 సిలిండర్లు, ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు మీరు. ఏకర్ సూపర్ 6 గురించి మాట్లాడతారు మీరు. రైతు అన్నదాత సుఖీభవ వినండి, అన్నదాత సుఖీభవ ఈ 2 సంవత్సరాలకి అన్నదాత సుఖీభావాకి రాష్ట్రం నువ్వు మాట్లాడినప్పుడు 14,000 రూపాయలు విన్నాను కదా, నువ్వు ఏదో సోదంతా విన్నాను కదా. ఒక నిమిషం ఆగు. ప్లీజ్ ప్లీజ్ ఆ మాటలొద్దు, ఆ మాటలొద్దు కానీ మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నీకు మర్యాద ఇచ్చి ఆగనప్పుడు ఆగలరా గొట్టం. లక్ష్మణ్ రావు సార్, లక్ష్మణ్ రావు గారు ఆ లాంగ్వేజ్ వద్దు ప్లీజ్ ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు, తురగా శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు ప్లీజ్ మీరు ఎగ్జిట్ కావచ్చు ప్లీజ్. లక్ష్మణ్ రావు సార్ ప్లీజ్, అది కరెక్ట్ కాదు ప్లీజ్. రిక్వెస్ట్ యూ ఆ లాంగ్వేజ్ వద్దు ప్లీజ్. ఈ పిల్ల సైకిల్ సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు. వీడు నోరు తెరిస్తే బూతులు, ఈ పనికి మానవుడు, ఈ పనికి మానవుడు నోరు తెరిస్తే బూతులు, వీడు నోరు తెరిస్తే బూతులు, వీడు ఈ పనికి మాల పిల్ల సైకో గాడు. లక్ష్మణ్ రావు గారు నోటితో ఈ రకంగా ప్రతిరోజు డిబేట్లలో నోటికి వచ్చిందల్లా ప్రతి ఒక్కరిని మాట్లాడుతూ ఉన్నాడు. వీడి నోటితో కూడా తిరుగుతాం శ్రీనివాస్ గారు. ఈ పనికి మాల నోటితో కూడా తిరుగుతాం. తొందరలోనే ఈ పనికి మాల కూడా ఉంది. వీడు నోటికి వచ్చిందల్లా మాట్లాడతాం. రైట్ వద్దు ప్లీజ్. దూషణల కోసం నేను పిలవలేదు ప్లీజ్. సారీ ఐఎమ్ సారీ వెరీ సార్ ప్లీజ్ వద్దు, ఇలాంటి వద్దు. శ్రీరామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, లక్ష్మణ్ రావు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, అజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది మొత్తం మీద జగన్ గారు మారుస్తున్నాడా చూద్దాం. లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు ఏమన్నా ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నట్టుగా చాలా మార్పులు జరగచ్చు, పెను మార్పులు అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి అలాంటి పెను మార్పులు ఏం జరగబోతున్నాయి? నిజంగానే తమిళనాడులో ఆ విధంగా పెను మార్పులకు అక్కడ నాంది పలికిందా? ఏం జరగబోతుందో వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.